జై శ్రీరామ్. పంచభూతంబులే ప్రాణంబుగా, అష్టదిక్కులే ఆధారముగా, జన్మ తీసుకున్నాను జగతిలోన, వాస్తవము కాదు వాస్తవము. ఈరోజు కోర్టు కేసులు వాస్తులో ఏ దోషం ఉంటే వస్తాయనే విషయం గురించి తెలుసుకుందాం. నేను గత 10 సంవత్సరాలుగా 50 లక్షల రూపాయలు ఖర్చు పెట్టి వాస్తులు అనేక పరిశోధనలు చేయడం జరిగింది. ఆ పరిశోధనలో తేలినటువంటి విషయం ఏమిటంటే, ఆగ్నేయము మూత ప్లస్ వాయువ్యము మూత, ఈ 2 దోషాలు ఉన్నప్పుడు ఆ ఇంటి యజమాని పైన లేదా ఆ ఇంటి కుటుంబ సభ్యుల పైన కోర్టులో కేసులు రావడం జరుగుతుంది. చాలా ఇండ్లకు చూసిన తర్వాత ఈ నిర్ణయం చేయడం జరిగింది. కొన్ని చోట్ల కేవలం వాయువ్య మూత ఉన్నప్పుడు కూడా కోర్టు కేసులు ఉంటాయి. వాయువ్య మూత వలన కోర్టు కేసులే కాకుండా అనారోగ్య సమస్యలు, మానసిక సమస్యలు, కుటుంబ కలహాలు, భార్యాభర్తల మధ్యల తగాదాలు వంటి అనేక సమస్యలు రావడం జరుగుతుంది. కోర్టు కేసులు మనకు అనుకూలం కావాలంటే వాయువ్యంలో ఉన్నటువంటి వాయువ్య మూతని లేదా వాయువ్యం దోషాలు, ఉత్తర వాయువ్యం పెరగడం, వాయువ్యంలో ఉన్న ఇంకెటువంటి దోషాలైనా సరే తొలగించుకోవడం మంచిది. అలాగే ఆగ్నేయ మూత ఉన్నప్పుడు కూడా అనేక రకమైన చీకాకులు వస్తాయి. కోర్టు కేసులు కూడా ఆగ్నేయ మూతకు సంబంధం ఉంటుంది. స్త్రీకి సంబంధమైన అనేక ఇబ్బందులు కూడా ఆగ్నేయ మూలంగా వస్తాయి. కాబట్టి ఆగ్నేయ మూతని కూడా తొలగించుకొని మనము కోర్టు కేసుల నుంచి దూరం కావచ్చు. కోర్టు కేసులు వచ్చినాయంటే మనం ముందుగా చెక్ చేసుకోవాల్సింది మన ఇంట్లో వాయువ్యం దోషము, ఆగ్నేయం దోషం ఉందో లేదో చెక్ చేసుకోవాలి. ఖచ్చితంగా ఆ దోషాలు ఉన్నప్పుడే కోర్టులో కేసులు రావడం జరుగుతుంది. కాబట్టి మీ ఇంటికి ఆగ్నేయంలో కానీ వాయువ్యంలో కానీ లేదా ఈ 2 చోట్ల వాస్తుకు సంబంధించిన దోషాలు ఉంటే సవరించుకొని కోర్టు కేసుల నుంచి విముక్తి కావాల్సిందిగా వాస్తు సలహా ఇవ్వడం జరుగుతుంది. జై శ్రీరామ్. అందరికీ శుభం.